నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, లగ్నం అని రాశారు. డెఫినెట్లీ నా క్వశ్చన్ కూడా అదే. మన లగ్నాన్ని బట్టి, మన లగ్నంలో ఉండేటటువంటి గ్రహాలు ఎట్లాంటి రిజల్ట్స్ ని ఇస్తాయి? ఎందుకంటే లగ్నమే ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే చాలా అక్యురేట్ గా మనకి అస్ట్రాలజీని, మన కుండలి చాట్ ని కరెక్ట్ గా చెప్పేది కదా. లగ్నం అనేది తెలుసుకోవాలి. సరే, లగ్నం కాని పక్షంలో రాశి చూసుకుంటారు చాలా మంది, చంద్రుడి ఆధారితంగా. సరే, మరి లగ్నంలో పాపగ్రహాలు లేదా పుణ్యగ్రహాలు గనక ఉంటే అసలు పాపగ్రహాలుగా వేటిని కన్సిడర్ చేస్తారు? ఈ పాపగ్రహాలు కానీ పుణ్యగ్రహాలు కానీ ఉంటే ఎట్లాంటి రిజల్ట్స్ ని ఇస్తాయి అనేది ఒక్కసారి మీరు మీరు చెప్పేది చాలా వివరంగా తెలియజేస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కనుక, మనకి ఉన్న జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అయితే కనుక ఏ లగ్నానికి కూడా వాళ్ళే, అంటే సపోజ్ ఇప్పుడు మేష లగ్నం ఉంది అనుకుందాం. సో ఈ లగ్నానికి కుజుడు, జనరల్గా కుజుడు పాపగ్రహం, కానీ మేష లగ్నానికి శుభగ్రహం అవుతుంది. సో ఇవన్నీ తర్వాత మనం అంటే ఏ లగ్నానికి ఎవరు పాప గ్రహాలు అవుతారు, ఏ లగ్నానికి ఎవరు శుభగ్రహాలు అవుతారు అదన్నది మళ్ళీ ఒక సపరేట్ అనుకోండి. ఇక్కడ ఇవాళ నేను రాసే ఈ మేష లగ్నం అనేది ఏంటంటే, సపోజ్ ఈ మేష లగ్నంలో కనుక, అంటే ఇప్పుడు రాహు కేతు ఉండేవాళ్ళు అమిత దుష్ట గ్రహాలుగా చెప్తాం. తర్వాత వచ్చేప్పుడు కొంతవరకు శని వేసుకోండి, మిగతావన్నీ తర్వాత చెప్తాం. సో ఈ మేష లగ్నానికి చెడు, అంటే ఒకవేళ లగ్నంలో కనుక వీళ్ళుంటే, అంటే రాహు కేతు లేదా శని ఉంటే ఏమవుతుంది? సరే, అమిత శుభగ్రహాలు మనం గురు శుక్లే అంతే. సో ముహూర్తాలు కన్నింటిని కూడా కన్సిడర్ చేసేది వాళ్ళు చూస్తాం కదా. సో వాళ్ళకి మూడం ఉంటుంది, మిగతా వాళ్ళకి మూడం ఉండదు. సో అందుకని ఆ రకంగా మనం, అంటే ఇప్పుడు మనం ఇవాళ వరకు మనం యొక్క ఏదైతే ఉందో ఈ గోష్ఠి అనుకోండి, లేదా ఒక ఏమంటాం వాళ్ళని చైతన్యం చేయటం జాతకరీత్యా. సో ఇక్కడ మనకి మేషంలో రాహు ఉన్నా కేతు ఉన్నా ఏమి ఇబ్బంది ఏర్పడుతుంది అంటే కనుక, ఖచ్చితంగా ఒత్తిడితో కూడిన జీవితం అనేది వస్తుంది. సో అలాగే శని ఉన్నా కూడా, శని అక్కడ నీచం అసలు. సో ఖచ్చితంగా అంటే వీళ్ళు యొక్క ఏదైతే ఉంటాయో విధి విధానాలు, చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి తొందరపాటుని కలిగి ఉండి నష్టాలు తెచ్చిపెట్టేలాగా ఉంటుంది. తప్పకుండా మూర్ఖత్వం జోడవుతుంది. సో దానివల్ల ఏమంటుందంటే, ఎంత సంపాదన తెచ్చినా కూడా, అంటే సపోజ్ ఒక 10 లక్షలు వచ్చి బాగానే సంపాదిస్తాడు, ఎవరిని నమ్ముతాడు, అది మొత్తం ఆపేస్తాడు. సో ఒక్కోసారి చివరికి వాళ్ళు ఐపీ పెట్టవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. పెడతారు కూడా, పెట్టేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. బికాస్ ఆఫ్ రాహు కేతు అనేది కొంతవరకు బెటరే, పర్వాలేదు. కేతు ఏ విధంగా బెటర్ అనేది తర్వాత. బట్ ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే రాహు శనితో చాలా ఇబ్బంది అనేది ఉంటుంది. తర్వాత ఇదే రాహు చోట ఇక్కడ మళ్ళీ గురుడు లగ్నంలో ఉన్నా కూడా మంచిది కాదు, ఉండకూడదు. గురు చండాల యోగం అవుతుంది కనుక వాళ్ళిద్దరికి మంచిది కాదు. అదే రాహు శుక్రుడు ఉంటే కొంతవరకు బెటరే. సో కానీ అదే మళ్ళీ గురుడు రాహు అయితే ఉండకూడదు ఇక్కడ లగ్నంలో. సో ఏ రకంగా నష్టం అంటే ఇందాక చెప్పుకున్నాం. ఇక్కడ ఒకవేళ ఇన్కేస్ శని కూడా కూడి ఉంటే కనుక తప్పకుండా ఇందాక చెప్పిన మూర్ఖత్వం మరింత పెరుగుతుంది. సో లగ్నంలో శని ఎప్పుడు కూడా ఎంతో కొంత తామస గుణం ఇవ్వటం అనేది ఉంటుంది. పైగా ఇక్కడ కుజుడు కనుక ఇక్కడ మకరంలో మంచి బలంగా ఉన్నాడు అనుకోండి, ఈ తామసం అనేది ఎలా ఉంటుందంటే, ఒకవేళ వాళ్ళది పుట్టిన ఏమంటాం పరిసరాలు, వాతావరణం బాగుండకపోతే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కేసుల్లో కూడా ఇరుక్కోవచ్చు. అంటే చలికావితుల్లో చేసే తప్పులు. సో ఖచ్చితంగా రాహు కేతు, ముఖ్యంగా రాహు అనేదానికి శని అనేదానికి మంచిది కాదు. కేతు ఉంటే ఏమవుతుంది అంటే కనీసం కొంత పాప భీతి ఉంటుంది. ఏదైనా సరే మనం చెడెళ్దాం అనుకున్నా కూడా వాడికి మనం హాని కలిగించడం, అంటే ఎప్పుడు కూడా ఆయన మోక్షకారకుడు, తర్వాత ఆలోచన కారకుడు కేతు ఎప్పుడు కూడా. రాహు ఏంటంటే గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటాడు, ఒక మైసభ లాంటిది, ఎప్పుడు పడేస్తూ ఉంటాడు, ఎప్పుడు బాగు చేసేస్తుంటాడో తెలియదు. కనుక రాహుతో ఇబ్బంది ఉంటుంది, కానీ కేతుతో మీకు ఆ రకమైన ఇబ్బంది చాలా తక్కువ. అంటే ఏదైనా ఆయన చేయాలనుకున్నది ఏంటంటే ముక్సూటిగా ఉంటుంది అనుకోండి. అంటే భార్య భర్తలు కాపురాన్ని చీల్చేయాలంటే అక్కడ చీల్చేస్తాడు, ఇలా రాహులా జీడిపాకాలు ఉండవు. సో కొట్టామా తెచ్చామా అంతే, లీవ్ ఆర్ డై అంతే. సో అందుకని మనకి పర్వాలేదు, కేతు అంత ఇబ్బంది కాదు. ఈ రాహు శనితోనే అక్కడ ఇబ్బంది మనకి. ఇంకా ఒకవేళ సరే వీళ్ళిద్దరూ లేకుండా శుభ్రంగా చక్కగా గురుడు గాని శుక్రుడు గాని మేషంలో ఉన్నారు, శుభగ్రహాలు ఉన్నాయి, చాలా మంచిదే. అంటే ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది పడినా కూడా ఇక్కడ భాగ్యాధిపతి లగ్నంలో ఉంటాడు కాబట్టి, అంటే అదేదో మిడతం పొట్ల కథలాగా వాడు ఏం చెప్పినా అది రైట్ అవుతూ ఉంటుంది కదా, ఆయన మిడతం పొట్టి జాతకాలు చెప్తూ ఉంటాయి. సో అలాగా వీళ్ళు ఏం పని చేసినా, అంటే
ఏమన్నా తొందరపాటుతో చేసిన, వివేకం లేకుండా చేసిన, ఉమ్. అది చివరికి వచ్చేప్పుడు మంచిగా జరుగుతుంది. ఓ పరమానంద శిష్యులు. అదే అలాగా. సో ఆ రకంగా అయితే మేట రాశికి ఆ గురుడు సేవ్ చేయటం అనేది ఉంటుంది. గురువు తర్వాత ఉంటే. గురువు ఉంటే ఉమ్. అలాగే శుక్రుడు ఉన్నా కూడా ఖచ్చితంగా స్వయం కృషితోనే డబ్బు సంపాదించుకోవటం అనేది అయితే ఉంటుంది, కానీ కొంతవరకు ఖర్చు అధికంగా ఉంటుంది. ద్వితీయాధిపతి లగ్నంలో ఉండటం అది ఎట్లా ఎందుకంటే చూడాలి? డబ్బు సంపాదించుకోవటం అనేది స్వయం కృషితో ఉంటుంది. ఉంటుంది. ఓకే. కానీ ఉమ్. ఎప్పుడైతే ద్వితీయాధిపతి లగ్నానికి వచ్చాడు కాబట్టి ఖర్చు కూడా అలానే ఖర్చు ఉంటుంది. కూడా ఉంటుంది. ఓ కానీ పర్వాలే, ఉమ్. మనం మరీ బాధపడక్కల్లా. అంటే ఏమంటే అసలు సంపాదనే లేకుండా అప్పులు చేసుకుంటూ ఆనందించడం అనేది వేరు, బెటర్. అవును, దానికంటే చాలా better. సంపాదిస్తూ సుఖాలు పొందడం అనేది వేరు. కరెక్ట్. సో మిగుల్చుకునేవాడు ధన్యుడు. అది సో పాపగ్రహాలు ఉంటే ఇలాగా, పుణ్యగ్రహాలు ఉంటే ఈ విధంగా ఉంటుంది. మరి పాపగ్రహాలే ఉన్నాయి మీరు అన్నట్టుగా చాలా ఇబ్బందులే పడుతున్నాము అనుకునే వాళ్ళు రాహుకేతుల వల్ల కానీ లేకపోతే శని వల్ల కానీ, మరి వాళ్ళు ఎట్లాంటి పరిహారాలు చేసుకుని ఆ ఇబ్బందుల నుంచి కొంతలో కొంత అయినా బయటపడాలి? సో ఇక్కడ మేష రాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా ఒకవేళ రాహు కేతువే కనుక ఉంటే ఉమ్. మళ్ళీ శనికి వేరు. శనికి వేరు, రాహుకేతుకు విందాం ఫస్ట్. సో రాహు కేతువులో ఇద్దరిలో ఎవరున్నా కానీ ఉమ్. తప్పకుండా చేయవలసిన పరిహారం ఏంటంటే, వీళ్ళకి చదవటం వస్తే దుర్గా సప్తశతి పారాయణలు ఉమ్. పంచమాధ్యాయం చదువుకుంటే మంచిది, కనీసం ఒక 40 రోజులు. ఉమ్. అది పంచమాధ్యాయం అంటే దాంట్లో వచ్చే మొదటి శ్లోకం ఏదైనా సరే అది అందరికీ తెలిసిందే. ఏ దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమో నమః. అది మనకి అలాగే మొత్తం అన్ని వస్తాయి కదా. చాలా బాగుంటుంది. చాలా అసలు. బాగుంది, చాలా సరళంగా ఉంటుంది, ఈజీగా అందరు చదివేయచ్చు. చాలా ఈజీగా చదివచ్చు. అందుకే దాన్ని పంచమాధ్యాయం అన్నాం. ఉమ్. సో ఆ పంచమాధ్యాయం కనుక పఠిస్తే అలా ఒక 40 రోజులు అలా పెట్టుకుని వాళ్ళు ఒక లెక్క ప్రకారం పెట్టుకుని చదివితే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు వాళ్ళు పొందడం అనేది అయితే ఉంటుంది. రోజుకోసారి చదవమంటారా? అంతేగా రోజుకి ఒకసారి పంచమాధ్యాయం అలా 40 రోజులు కానీ ఒక